వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న డీఎస్పీ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శుభోదయం కార్యక్రమంలో భాగంగా రేగిటి షణ్ముఖరావుతో పాటు తన మిత్ర బృందం పాల్గొని తుంబేస్పేట, తెలుగుల వీధి, పెద్ద దేవాంగుల 2 వీధులలో సందర్శించడంతో ముందుగా ఆయనకు హారతి తిలకాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్న సమస్యలన్నీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం త్రాగునీటి కుళాయిలకు టేపలు లేకపోవడం వల్ల నీరు వృధా అవుతుందని, అంతేకాకుండా డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసనతో భయంకరమైన దోమక లకు గురై మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులకు గురవుతున్నామని తెలుపుతూ ఇరుకైన రోడ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని షణ్ముఖరావుకు తెలిపారు. అనంతరం రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. వీధులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. అదేంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని దగ్గరలో ట్యాపులు పాడైపోయాయి. అదేవిధంగా రోడ్డు సమస్య, వీధుల్లో రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒకసారి పంచాయతీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకసారి పరిశీలిస్తారు. దగ్గరలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ శుభోదయం కార్యక్రమాలను చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఇంకా బయటకు రాలేదు అని చెప్పడం జరుగుతుంది. రిజర్వేషన్స్ అంటే నేను ఒక్కనే ప్రెసిడెంట్ కాదు, నాతో పాటు కులాలకు అతీతంగా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ శుభోదయం కార్యక్రమంలో ఉన్నారు. ఒకవేళ ఏ కులానికి సంబంధించి ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, బీసీ జనరల్ వస్తే నేను చేస్తాను. అదేవిధంగా ఎస్టీ వస్తే నా స్నేహితులకి డబ్బులు మదుపు పెట్టి వాళ్ళు సర్పంచ్గా చేస్తాము. అదేవిధంగా ఎస్సీ కానీ వస్తే, ఎస్సీ రిజర్వేషన్ కానీ వస్తే ఎస్సీ వ్యక్తులు నాతో పాటు ఉన్నారు, వాళ్ళు సర్పంచ్గా చేస్తాము. ఇదైతే ఒకటే చెప్తున్నాం, చరిత్ర తిరగరాసే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారు. ఈరోజు శుభోదయం చేస్తున్నారు. రిజర్వేషన్ పొజిషన్స్ బాగాలేదు ఏవో చెప్తున్నారు. రిజర్వేషన్స్ మాకు సంబంధం లేదు. నాతో పాటు అంతమంది ఉన్నారు కాబట్టి ఏ రిజర్వేషన్ వచ్చినా సరే ఈ శుభోదయం కార్యక్రమంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరెవరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి గంటాబద్ధంగా చెప్తున్నాం. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి డౌట్ పడాల్సిన ఆలోచన లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఉదయం నుండే యూరియా కోసం బారులు తీరిన రైతులు, పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తెల్లవారుజాము నుండే యూరియా కోసం భారీ క్యూ లైన్లో వేచి ఉన్న రైతులు, పోలీసులతో రైతులకు యూరియా టోకెన్లు అందజేస్తున్న అధికారులు.
కరీంనగర్ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ సందర్భంగా సూడట్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ధైర్యం చేశారు. నాకు బీజేపీ గూండాలకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇవాళ ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే శాతగాని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం చేస్తూ ఆ బిల్లును ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం. బట్ మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు ప్రజల విషయంలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ వారు దేవుణ్ణి మేము పూజిస్తాం, కానీ రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినామో ఆ హామీ నెరవేర్చి మేము ఓట్లు అడుగుతాం తప్ప మీలాగా దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని చెప్పిండు. దాన్ని ప్రజలు తప్పుదో పట్టిస్తూ 42% రిజర్వేషన్ ఏదైతుందో దానికి చాతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్ నగరంలోనే మార్కండేయ నగర్ కాలనీలో 80 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీడియా ముందు మాట్లాడితే వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇవాళ దాని దేవుని పేరు మీద ఏదో మాట్లాడిండని చెప్పి ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు దిష్టిబొమ్మగాల పెట్టాడు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఏం స్లోగన్స్ ఇచ్చారు మీరు? అడ్డొస్తే అడ్డం నరికేస్తారా? అడ్డం నరికేసి దమ్ముందా చూసుకుందామా అని అడుగుతా ఉన్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మీ గూండాయిజం చెల్లదు. మీ గూండాయిజాన్ని ఊకటి వెళుతూ పెకిలించే దమ్ము సత్తా ఇలా కాంగ్రెస్ నాయకులకుంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా జోలికొస్తే బిడ్డ ఖబర్దారని చెప్తా ఉన్నాం. మా ఫ్లెక్సీలను ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇలా డైరెక్ట్ పెట్రోల్ వచ్చి కాలబెట్టారు. బిడ్డ మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కడతారో, ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నిటిని కూడా దగ్ధం చేస్తాం. ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజలకు సమాధానం చెప్పు. 42% రిజర్వేషన్ మీద ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో 10% ముస్లింస్ కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ నీకెందుకు చేతనైతే లేదు? నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే దాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా రాహుల్ గాంధీ గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు ప్రజలకు చూపిస్తే దానికి సమాధానం చెప్పలేక ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, మేము కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇటువంటి కార్యక్రమాలకు మేము తెగబడితే మీరు ఉంటారా? అసలు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ గుండాలారా, ఇంకొకసారి మా జోలికొస్తే మా దిష్టి బొమ్మలు కాలబెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఎంత దూరానికైనా మేము తెగిస్తాం. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
బీహార్లో అధికారంలో ఉన్న కూటమి నాయకుల పరిస్థితి ఇది. బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్ పాండేను పాట్నా అటల్ మార్గంలో పరిగెత్తించిన ప్రజలు ఎలాగో ప్రాణాలు కాపాడుకొని పారిపోయిన మంత్రి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడారు. న్యాయవాదిపై దాడి సంఘటన న్యాయవాద సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. సోమవారం ఓ కేసు విచారణలో భాగంగా అడ్వకేట్ కమిషన్గా నియమితులైన కుకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై దాడి జరగడం కలకలం రేపింది. ఈ సంఘటనను ఖండిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండడం వృత్తిని జటిలం చేస్తున్నాయని నాంపల్లి క్రిమినల్ కోర్టు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్వర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఈ దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించిన ఆయన న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను కొట్టి గాయపరచడం జరిగింది. ఆయన గాయాలపై హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాన్ని ఖండిస్తూ మేమంతా ఈరోజు స్టేట్ అంతా బైకాట్ చేసి నిరసన తెలుపుతున్నాము. అట్లాగే గవర్నమెంట్లో ఎన్నో సంఘటనలు జరిగి ఎన్నిసార్లు చేసినా కానీ మీనవేషాలు లెక్క పెట్టుకుంటా అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకురాలేక అడ్వకేట్లను వృత్తిపరంగా ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నారని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చోద్యం చూస్తుంది. సో దాన్ని ఖండిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అని చెప్పేసి నొక్కి వక్కానిస్తూ మేము విధులను బహిష్కరిస్తున్నాం. We want justice. We want justice. We want justice. We need Advocate Protection Act. We need Advocate Protection Act. We demand Advocate Protection Act. అడ్వకేట్లపై దౌర్జన్యాలు రోజు రోజుకి అది కామన్గా అయిపోతుంది. ఈ విషయంలో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తెచ్చేలా చేయకపోతే మనకి ఇలా రోజు నిరంతరం బైకాట్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఈ బైకాట్లు అనేటివి ఒక ఫైనల్ స్టేజ్కి రావాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంతవరకు అది రాలేదు. మనం ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం సెక్రటరీని నిర్ణయించి మనం తెలంగాణ ఎలా అయితే సాధించామో అలాగే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాల్సిన కనీస
అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది ఒక రక్షణ చట్టం, చట్టపరమైన హక్కు. దాన్ని ఈరోజు న్యాయవాదులుగా న్యాయం పోరాడుతుంటే మనపైన దౌర్జన్యాలు చేసినప్పుడు మనం దాన్ని రక్షణ చట్టం తీసుకోకపోతే అదే విధంగా మనం దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించాల్సింది. మనం తప్పకుండా ఈ రక్షణ చట్టం ప్రొటెక్షన్ వచ్చే వరకు మనం కంపల్సరీగా దాన్ని ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే రక్షణ చట్టం వెంటనే రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను రాజమహేంద్రవరం యూరియా కాంప్లెక్స్ ఎరువుల సరఫరాలో దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలు, అవసరానికి మించి నిల్వ చేసుకుంటే ఉపేక్షించమన్న కలెక్టర్ హెచ్చరిక. రిటైల్ డీలర్లు మార్గదర్శకాలు పాటించాలని సూచన. రైతులతో డీలర్స్ కు సత్సంబంధాలు సత్ఫలితాలు ఇస్తుంది, అందుకు చొరవ చూపాలి. ఆర్ఎస్కే ద్వారా రైతు వారి వివరాలు అందజేస్తామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. అందుకు జనరల్ గా అమ్మోనియం సల్ఫేట్ తో కలుపుతారు మేడం, కానీ ఏంటంటే యూరియా అలవాటు పడుతుంది. మీరందరూ ఎలా ఫెర్టిలైజర్స్ బిజినెస్ లో ఉన్నారు? నేను ఫ్రమ్ లాస్ట్ 26 years మిగతాదంతా గవర్నమెంట్ పే చేస్తున్నారు. 2,50,000 రూపాయలు అమ్మాలంటే మిగతాదంతా గవర్నమెంట్ బడ్జెట్ అయిపోతుంది. బేసిక్ గా మన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లో ఇండియా వీఆర్ నాట్ సెల్ఫ్ రిలయంట్. అంటే మనం స్వంతంగా మనకి కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేయలేకపోతాం. మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో చిన్న కంపెనీ ఉంది రామపురం. దీని మీద మనం ఆల్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, అట్లాగే రష్యా, చైనా అందరి దగ్గర ఎవరి దగ్గర నుంచి ఏది దొరికితే అది తీసుకొస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 6 months కష్టపడతారు. గ్లోబల్ టెండర్స్ కంపెనీస్ ఫస్ట్ ప్రొక్యూర్ చేస్తారు. కంపెనీస్ కి బ్యాక్ అండ్ సబ్సిడీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అందుకే మనం 60-40, 50-50 ఇప్పుడైతే స్ట్రెస్ 70-30 అని కంపెనీ అవుట్లెట్స్ కి మనకి మార్కెట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫెర్టిలైజర్స్ యూసేజ్ వలన ఫార్మర్ కి గవర్నమెంట్ అంతా చేస్తున్న దేశంగా గుర్తించబడిపోతున్నాం. మన మెటీరియల్స్ లో రెసిడ్యూస్ ఎక్కువ మన ప్రొడ్యూసర్స్. మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు మాకు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు చెప్పండి. మన ఊర్లో డాక్టర్ ఉంటారు, ఆర్ఎంపీ ఉంటారు. మన ఊర్లో కామన్ మ్యాన్ ఆర్ఎంపీ నమ్ముతారా, డాక్టర్ నమ్ముతారా? మేము మిమ్మల్ని కూడా ఆర్ఎంపీ ప్లేస్ లో అనుకుంటున్నాం. బికాస్ ఆఫ్ సోషల్ రిలేషన్స్. డాక్టర్ ఉదయం 9కి వస్తారు, సాయంత్రం 5 వెళ్ళిపోతున్నారు. ఆయన గవర్నమెంట్ ఏం ఇంపార్టెంట్ అంటే అదే చేస్తారు. బట్ ఆర్ఎంపీ మీకు 12 o'clock అయినా 1 o'clock అయినా ఒకవేళ ఆయనది కాదు అన్నా కూడా అతను ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి అనేది కూడా అతనే వచ్చి తీసుకెళ్తారు. బికాస్ ఆఫ్ ద సోషల్ రిలేషన్స్ మనం ఎక్కువ ఆయన నమ్ముతాం. ఇప్పుడు రైతులకి మీతో బాండేజ్ కానీ మీరు చెప్పింది మీరు ఒక చెప్పారు, ఇది కొట్టు, ఇది బాగుంటుంది, ఇది బాగా పనిచేస్తుంది అంటే కొడతారా లేదా? సో దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇట్స్ హై టైమ్ టు వర్క్ టు అడ్వకేట్. ఇప్పుడు ఆయన చెప్పారు 10,000 వేస్ట్ అయిపోయింది అనేది, అది మనకు చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే మన ప్రొడక్షన్ లేదు మన దగ్గర, మనము అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్స్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇంపోర్ట్ లో అంత ఈజీగా లేదు కదా, ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఒకవేళ మనకి తగ్గించేస్తే ఇంకో దేశానికి బాగుంటుంది అని అంటే తగ్గించడానికి ట్రై చేస్తాం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి రావాల్సింది వచ్చేసింది. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదర్కన్ చౌరస్తాకు తరలించడం. కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయకుల ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు. వ్యాపారస్తులు కన్ చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ వరకు రకరకాల ఆకారాలతో ఉన్న వినాయక ప్రతిమలను అమ్మకానికి ఉంచారు. అలాగే వినాయక పూజలకు వినియోగించే పూజ సామాగ్రి అయిన మారేడాకులు, ఎలక్కాయ, గంకులు, అరటిపండ్లు, మామిడి ఆకలను కూడా వ్యాపారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారుల తాకిడితో చౌరస్తా ప్రాంగణానికి పండుగ కళ వచ్చింది.
అయితే పెట్టారా శ్రీనివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ నందు శెట్టి బలిజ కుల ధృవీకరణ శెట్టి బలిజగానే ఇవ్వాలి కానీ మా కులాన్ని గౌడగా మారిస్తే సహించమని కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మార్పుని శెట్టి బలిజ కుల సంఘాలు ఏకకాంతంతో ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు కందుల సత్యనారాయణ, అన్సూరి రామపురుషోత్తం, గుబ్బల మనోహర్, కడలి సత్తిపండు, కుబ్బల శ్రీనివాస్, కాండ్రకుల రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా శెట్టి బలిజ కమిటీ తరఫున వీరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిప్రజెంటేషన్ యొక్క తాత్పర్యం ఏంటనేది ఒకసారి మీకు వివరిస్తాను. ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా దాదాపు 105 సంవత్సరాల నుంచి 1920లో ఈడిగి నుంచి శెట్టి బలిజగా ఉభయ గోదావరి జిల్లాలలో శెట్టి బలిజగా నామకరణం చేసుకుని ఈ 105 సంవత్సరాల నుంచి శెట్టి బలిజ బీసీబీగా ధృవీకరణ పత్రం పొందుతున్నటువంటి మేము ఆగస్టు 7వ తేదీ నుంచి గౌడ ఇన్ బ్రాకెట్ శెట్టి బలిజగా మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని మేము అందరం ఏకస్థలమై ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. 2023లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక జీవో విడుదల చేశారు. కేవీ సుబ్బారావు గారు అనేటువంటి గౌడ నాయకుడు, అలాగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, వీరిద్దరూ కలిసి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో ఎవరికైనా సరే కుల ధృవీకరణ పత్రం ఈ శెట్టి బలిజ, శ్రీశైన, యాత, ఈడిగా ఈ కులాలకు కనుక ధృవీకరణ పత్రం జారీ చేసినట్లయితే గౌడ ఇన్ బ్రాకెట్ శెట్టి బలిజ, గౌడ ఇన్ బ్రాకెట్ ఈడిగా, గౌడ ఇన్ బ్రాకెట్ యాత ఈ రకంగా ధృవీకరణ పత్రం ఇవ్వమని చెప్పేసి ఆయన ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో ఇచ్చారు కానీ ఆ జీవోని అమలు చేయలేదు. నేటి వరకు కూడా ఇదే విధంగా బీసీ శెట్టి బలిజ సెపరేట్ క్యాస్ట్గా గుర్తించడం జరిగింది. మొన్న వాట్సాప్ గవర్నెన్స్లో అప్డేషన్లో భాగంగా 7వ తేదీన ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, ఈ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వు ఉందో ఆ ఉత్తర్వు ప్రకారం ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా కులం పేరు ప్రకారమే మాకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలి. అలా కాని పక్షంలో ఎంతటి త్యాగానికైనా మేము దిగుతాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ ఉప ముఖ్యమంత్రికి
అలాగే ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం, ఇందులో జరిగింది పొరపాటుని మాత్రమే మేము భావిస్తున్నాం. ఈ పొరపాటుని వెంటనే కనుక మీరు సరిదిద్దకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి మా హక్కులను మేము రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఈ జీవోను మార్చి సెట్టిబలిజ బీసీబీగా కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.